వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండగట్టును మహాపుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం. కొండగట్టు అంజన్న సన్నిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ BR నాయుడు. బీసీ కులాల అభివృద్ధికి సర్కార్ కట్టుబడి ఉంది. శాసన మండలి సమావేశంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ పౌరులకు మెట్రోపాలిటన్ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో ముద్రాజ్ సంఘాల నేతృత్వంలో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు. గుడుంబాను అరికట్టాలి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ మున్సిపల్ పరిధిలోని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసిన 11వ వార్డు కాలనీ వాసులు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ శ్రేణులకు సూచించారు. కొండగట్టులో పర్యటించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన శ్రేణులు ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్లతో సమావేశమయ్యారు. బృందావన్ రిసార్ట్ ఇటీవల ఎన్నికైన సర్పంచ్లను సన్మానించారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ అభివృద్ధి పనులు చేస్తూ ప్రజాదరణ పొంది పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు సూచించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి అభివృద్ధికి పునాది రాయపడింది. టీటీడీ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మహాపుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కోరిన కోరికలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి మహర్దశ రాబోతుంది. టీటీడీ మంజూరు చేసిన 35,19,00,000తో దీక్ష విరమణ మండపం, 96 గదులతో వసతి గృహ సముదాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ BR నాయుడు, రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శంకుస్థాపన చేశారు. పవన్ కళ్యాణ్తో పాటు టీటీడీ చైర్మన్ BR నాయుడు కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వై జంక్షన్ దగ్గర ఘాట్ రోడ్లో ధర్మశాల వసతి గృహాల సముదాయానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పవిత్ర ప్రదేశం కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మనిచ్చిందంటే ప్రత్యక్ష సాక్షి మేడిపల్లి సత్యమని తెలిపారు. కొండగట్టు అభివృద్ధితో రుణం తీర్చుకోవాలనుకున్నానని తెలిపారు. స్వామివారి ఆజ్ఞతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, కొండగట్టు అంజన్న ఒకసారి సొత్తు కాదు సర్వాంతర్యామి అన్నారు. కొండగట్టు అంజన్న ఒకరి సొత్తు కాదు సర్వాంతర్యామి అన్నారు. గిరి ప్రదక్షిణకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. లోక కళ్యాణానికి ఏ కార్యక్రమమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గిరి ప్రదక్షిణకు రోడ్డు వేయాలని, హిందువులంతా కరసేవకు సిద్ధం కావాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కొండగట్టు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్కు రూపకల్పన చేయడం అభినందనీయమన్నారు. కొండగట్టులో అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టడానికి కర్త కర్మ పవన్ కళ్యాణ్ అని టీటీడీ చైర్మన్ BR నాయుడు అన్నారు. లేఖ ద్వారా కొండగట్టు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రతిపాదించగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచనతో టీటీడీ నుంచి 35,19,00,000 రూపాయలు కేటాయించామని, భవిష్యత్తులో కొండగట్టు అభివృద్ధికి టీటీడీ సహకారం ఉంటుందన్నారు BR నాయుడు. నేటి యువతకు పవన్ కళ్యాణ్ స్ఫూర్తి అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శబరిమల తర్వాత కొండగట్టులో దీక్ష విరమణ చేస్తారని, త్వరలోనే కొండగట్టులో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని, టీటీడీ మాదిరిగా కొండగట్టును అభివృద్ధి చేస్తామన్నారు. SIR 2002తో ఓటర్ల మ్యాప్ ప్రక్రియ 15 రోజుల్లో 70% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. SIR 2002 జాబితాలో 2025 ఓటర్ల మ్యాప్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక సమగ్రత వలన ఓటర్ల జాబితా 2025పై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం CEO సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ జాబితా కోసం చేపట్టిన ప్రిపరేటరీ కార్యాచరణలో పురోగతి ఆశించిన స్థాయిలో లేదన్నారు. 2002లో చేసిన SIRతో 2025 స్పెషల్ సమ్మరీ రివిజన్ ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. మన తెలంగాణ రాష్ట్రం SIR ఓటర్ జాబితా మ్యాపింగ్ ఇప్పటివరకు కేవలం 41% మాత్రమే చేసిందని, రాబోయే 15 రోజుల్లో కనీసం 70% మ్యాపింగ్ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. SIR 2002ను SIR 2025 లింకేజీ ప్రక్రియలు బూత్ స్థాయి అధికారుల సహకారం తీసుకుని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి బూత్ స్థాయి అధికారి రోజుకు 30 ఎంట్రీలు టార్గెట్గా చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. SIR 2002ను SIR 2025తో లింకేజీ ప్రక్రియ, అదేవిధంగా 2002 ఓట్లతో కుటుంబ సభ్యుల లింకేజీ ప్రక్రియ పూర్తయి అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. SIR జాబితా రూపకల్పన అధికారికంగా ప్రారంభం కాగానే అవసరమైన మేర ఎన్యూమేటరీ ఫారాలను అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రింట్ చేసుకుని సంబంధిత పోలింగ్ బూత్లకు పంపిణీ చేయాలన్నారు. ప్రతి ఇంటికి 2 ఫారాల చొప్పున BLO దగ్గర అందుబాటులో పెట్టాలన్నారు. మున్సిపల్ బిల్లులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు.
పౌరులకు మెట్రోపాలిటన్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మహానగర విస్తరణను చేపట్టిందని ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం శాసనసభ మండలిలో మున్సిపల్ బిల్లులపై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాలతో పాటు ఇప్పుడు వెలుపల ఉన్న ప్రాంతాలు విలీనమయ్యాయని, ఇవన్నీ పంచాయతీరాజ్, మున్సిపల్, జీహెచ్ఎంసీకి సంబంధించిన చట్టాల కింద ఉన్నాయన్నారు. సమగ్రమైన నగర ప్రణాళిక, పౌరులకు అన్ని రకాల సేవలు అందించడం కష్టమని ప్రభుత్వం చట్టాల సవరణను చేపట్టిందన్నారు. భూ ఉపయోగ నియంత్రణ, ఒక విధమైన పన్నుల విధానం, సుస్థిర అభివృద్ధి సాధించడానికి వీలుగా చట్టాల సవరణ చేపట్టామన్నారు. మహానగర జనాభా ఇప్పుడు 1.34 కోట్లని 2008తో పోల్చితే రెండింతలైందన్నారు. 27 పట్టణ స్థానిక సంస్థలను, 56 గ్రామాలను విలీనం చేసి 3 జోన్లు, 60 సర్కిళ్లను ఏర్పాటు చేశామన్నారు. వీటి అభివృద్ధికి 2 సీనియర్ ఐఏఎస్ అధికారులతో పాటు పలువురు యువ ఐఏఎస్లకు బాధ్యతలు అప్పగించామన్నారు. ఢిల్లీలో కాలుష్యంతో విద్యా సంస్థలను మూసివేయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. నగరం కూడా కాలుష్యంలో 174 సూచి వద్ద ఉందని, అందుకే కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్రాఫిక్ పెద్ద సమస్యగా ఉందని, ప్రజా రవాణాను నగరం చుట్టూ 360 డిగ్రీలో విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మెట్రో ప్రాజెక్టును ఓఆర్ఆర్ చుట్టూ విస్తరించాలన్న ప్రణాళిక ఉండగా నిర్వాహకులు ఎన్ఓసీ ఇవ్వలేదన్నారు. ఔషధ పరిశ్రమల కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలో విలీనమయ్యే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి సమస్యలు లేకుండా నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా సమగ్రత దెబ్బతినకుండా చర్యలు చేపడతామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. హైదరాబాద్కు సంబంధించి గోదావరి నది జలాలు తీసుకొచ్చాం. జంట నగరాలకు సంబంధించి ఇటు కేవలం పట్టణవాసులకు సంబంధించిన రెసిడెన్షియల్ రిక్వైర్మెంట్స్తో పాటు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ రిక్వైర్మెంట్స్ కోసం ఉపయోగపడే విధంగా. దాని తదుపరి గ్యాప్ వచ్చింది అధ్యక్ష. మళ్ళొక్క మారు మూసీ నది రీజనరేషన్ కానీ ఈరోజు పెరుగుతూ ఉన్న జనాభాకు సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి మరొక్కసారి గోదావరి నది జలాలను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఓ ప్రక్కన మీరు చూశారు, మీ వైపు కృష్ణా నది జలాలు, మంజీరా నది జలాలు, మేము గోదావరి నది జలాలకు సంబంధించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన అంశాన్ని నేను గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధ్యక్ష, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు మెట్రో మొదలుపెట్టాం. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు బీసీలకు సర్కారు పెద్దపీట వేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిచ్చారు. శాసన మండలిలో సభ్యులు వివిధ సమస్యలపై గలమెత్తారు. తొలుత ప్రశ్నోత్తరాల సమయం, అనంతరం ప్రత్యేక ప్రస్తావనలు, ఆ తర్వాత వినతులు ఇచ్చేందుకు కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. పలు సందేహాలను నివృత్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులాల అభివృద్ధికి కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వివిధ వెనుకబడిన కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని, భూములు కూడా కేటాయించామని తెలిపారు. గత ప్రభుత్వం కుల సంఘాలకు చేసిందేమీ లేదన్నారు. తమ సర్కార్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, అధికార రాజకీయ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. త్వరలో అన్ని కార్పొరేషన్లను బలోపేతం చేస్తామని తెలిపారు. వెనుకబడిన వర్గాల నైపుణ్యాభివృద్ధి పథకం తీసుకొస్తామని వెల్లడించారు. 2021 నాటు దీనికి రోడ్ సేఫ్టీకి సంబంధించి కొంత దానికి ప్రయత్నం చేశారు, కానీ ఇక్కడ కూడా దానికి జరగలేదు అధ్యక్ష. ఈ రోజు చూస్తా ఉన్నాం, నిన్ననే గౌరవ తెలంగాణ డీజీపీ కూడా ఒక ప్రకటన చేసినారు. తెలంగాణలో యాక్సిడెంట్ ద్వారా మరణాల సంఖ్య చాలా పెరిగింది. దేశవ్యాప్తంగా కూడా రోడ్డు మరణాల సంఖ్య ఈవెన్ కరోనా కంటే కూడా ఎక్కువ చనిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని మీద అందరం కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న జనవరి 1 నుంచి జనవరి 31 దాకా రోడ్డు భద్రతా మాసోత్సవాలు చేస్తాను అధ్యక్ష. నేను సభ ద్వారా మీ ద్వారా అందరి గౌరవ సభ్యులకు కూడా నేను ఒక చిన్న షార్ట్. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రమించాలని ఎంఐఎం కరీంనగర్ పార్టీ అధ్యక్షులు గులాం అహ్మద్ హుస్సేన్ సూచించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ గెలుపే లక్ష్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేశామని ఆ పార్టీ కరీంనగర్ అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. నగరంలో న్యూ ముకరంపురలో 64వ డివిజన్ పార్టీ కార్యాలయాన్ని గులాం అహ్మద్ ప్రారంభించారు. అజీముల్లా ఖాన్, మహమ్మద్ అక్బర్ ఆధ్వర్యంలో ఎంఐఎంలో పలువురు యువకులు, డివిజన్ పెద్దలు స్వచ్ఛందంగా పార్టీలో చేరారు. చేరిన వారికి ఎంఐఎం కండువా వేసి గులాం మహమ్మద్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాలని, స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయబోతుందని ప్రకటించారు. కరీంనగర్లో 20 డివిజన్లలో గెలిచి తాము సత్తా చాటుతున్నామన్నారు. గడిచిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించే శక్తిగా ఎదిగిన ఎంఐఎం పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా 15 కార్పొరేటర్లు గెలిపిస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి అభ్యర్థిని ఎంఐఎం నుంచి బరిలో ఉంచుతామని తమ అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ చెప్పిన మాటను గుర్తు చేశారు. इंशाल्लाह हम यहाँ पर कारपोरेटर एक नहीं, यहाँ जितने भी लोग जिम्मेदार आए वहाँ पर हमारे सिकंदर भी आए और भी कई लोग आए. सबका एक ही मकसद था
के 64 डिवीजन में काम करने की इजाजत दो और ऑफिस लगाओ। यहाँ पर रिजर्वेशन आने के बाद हम जिनको बोले उनको टिकट दो। इंशाल्लाह 64 डिवीजन का भी कारपोरेटर जिता के देंगे। మున్సిపల్ ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని కరీంనగర్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. నిన్న ప్రచురించిన ముసాయిదా ఓటర్ జాబితాలో తీవ్రమైన తప్పిదాలు ఉన్నట్లు తెలిపారు. ఇంటి నంబర్లు క్రమంలో లేకపోవడం, ఒక వార్డు ఓటర్లు మరో వార్డులో చేరడం, ఇంటి నంబర్లు లేని ఓటర్లు నమోదు కావడం జరిగిందన్నారు. ఓటర్ల జాబితా సవరించి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపట్టక తప్పదని హెచ్చరించారు. 100 నుంచి 1000 వరకు ఓట్లు వేరే డివిజన్ ఓ డివిజన్లో పడడం జరిగింది. దాని మీద ఇలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ కమిషనర్ గారిని కలిసి మా గౌరవ మాజీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, మరి అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు, నాయకులు అందరం కలిసి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి ఆ ఒక్కొక్క డివిజన్లో 100 నుంచి 1000 ఓట్లు ఈ విధంగా వేరే డివిజన్లో వచ్చినట్టయితే చాలా కన్ఫ్యూజ్గా. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 2 రోజులుగా పొగమంచు కమ్మేసింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగా పొగమంచు కమ్మేస్తుంది. తెల్లవారుజాము నుండి పొగమంచుతో నిండిపోవడంతో వాహనదారులకు ఉదయం వాకింగ్ చేసే పాదచారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేములవాడ తిప్పపురం బస్టాండ్ నుండి సిరిసిల్ల వరకు పొగమంచుతో నిండిపోవడంతో వాహనాలకు లైట్లు వేసుకుని ప్రయాణం చేస్తున్నారు. ఎదురుగా వచ్చే వెహికల్స్ కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తెల్లవారుజామున ఏర్పడే పొగమంచు వాతావరణాన్ని కనువిందు చేస్తోంది. వరి మాదిరిగానే ఇతర పంటలకు రైతులు ప్రోత్సాహకాలు ఇవ్వాలని యోచిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు కమిషన్కు తెలిపారు. ఉద్యాన పంటలు, పప్పు దినుసుల సాగు పెంపుదలకు కృషి చేయాలని, పంట మార్పిడి, సేంద్రియ వ్యవసాయంపై రైతులు అవగాహన కల్పించాలని సూచించారు. దీనికోసం క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలన్నారు. శుక్రవారం కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు గంగాధర్, కేవీఎన్ రెడ్డి, భవానీ, గోపాల్ రెడ్డి, సునీల్లు సీఎంను శాసనసభ ప్రాంగణంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల సాగు పెరగాలని, సాంప్రదాయ పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. ఈ మేరకు ప్రణాళిక రూపొందించి నివేదిక సమర్పించాలన్నారు. దాన్ని ప్రభుత్వం ఆచరిస్తుందని తెలిపారు. కేరళ మాదిరిగా ఉద్యాన పంటలు, కౌలు రైతుల విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని కోదండరెడ్డి అన్నారు. గుడుంబాను అరికట్టాలని ఎక్సైజ్ అధికారులకు కోరుట్ల 11వ వార్డు కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు ప్రియదర్శిని కాలనీ వాసులు తమ కాలనీలో గుడుంబ అమ్మకాలను అరికట్టాలని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత కొంతకాలంగా తమ కాలనీలో గుడుంబ అమ్మకాలు తీవ్రమై గొడవలు జరుగుతున్నాయని పలువురు కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. యువత పెడదారులు పడుతూ కుటుంబాలను ఛిద్రం చేసుకుంటున్నారని, మహిళలపై దాడులు జరుగుతున్నాయని కాలనీ వాసులు అనేక మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహానికి గురయ్యారు. పట్టణంలో ఎక్సైజ్ స్టేషన్ నుండి కూడా గుడుంబ అరికట్టలేకపోతున్నారని, స్థావరాలపై దాడులు చేయాల్సింది పోయి చూసి చూడనట్లు వ్యవహరించడంపై కాలనీ వాసులు ఎక్సైజ్ అధికారులపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. గుడుంబ విక్రయదారులు రౌడీయిజం చలాయిస్తూ తమపై దాడులు చేస్తూ కొట్టడం జరుగుతుందని, అందువల్ల కాలనీలో నివసించలేకపోతున్నామని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి గుడుంబ అమ్మకాలు నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమ కాలనీని గుడుంబ నుండి విముక్తి చేయాలని కోరుతున్నామన్నారు. నషాముక్తి పట్టణంగా మెట్పల్లిలో గుడుంబపై ప్రత్యేక అధికారులు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ విక్రయదారులు తమ గుడుంబ దందా మాత్రం ఆపడం లేదని, చూద్దాం గుడుంబ దందా ఆగేనా లేక సాగేనా అధికారుల తీరుపై ఆధారపడి ఉందని ప్రియదర్శిని కాలనీ వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావాలి, బాగుపడాలి అని చెప్పేసి మనం ఎంతో కోరుకుంటాం అంటాం. అలాంటి యువత గుడుంబ దాగి, గంజాయి దాగి, మొత్తం చెడుదారులు పడి, పని లేక, పాట లేక, పిల్లల్ని చూసుకోక, పిల్లల్ని చూసుకోకుండా ఇంట్లో సామాన్లు అమ్మడము, వస్తువులు అమ్మేయడము, తల్లిదండ్రులను కొట్టడము, పిల్లల్ని కొట్టడము, ఇదంతా వేయడము, గుడుంబ ఏవట్టి మస్తు మా గల్లీ మొత్తం చెడిపోయింది. ఆ గల్లీ మొత్తం ప్రియదర్శిని కాలనీలు అంటేనే గుడుంబ లాగా పేరు పోయింది. ఎవరు అడ్డు చెప్పేటోళ్ళు లేరు, ఆమెకు ఎదురేటోళ్ళు లేరు. పోలీస్ స్టేషన్ మాకు తలిగారి లెక్క అయిపోయింది. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా రియాక్షన్ లేదు, ఏది లేదు. ఇప్పుడు మేము రాత్రి గొడవ పెట్టుకుంటే ఏం చేసుకుంటారో చేసుకోరి, ఏం బీక్కోరే నేను ఇట్లనే అమ్ముతాని ఆమె రాష్ట్రంగా చెప్తుంది. ఆమెకు అడ్డేం లేదు. దయచేసి ఉన్నతాధికారులు స్పందించి యువతను కాపాడుండ్రి. వాళ్ళు మంచిగా చెడుతో పట్టకుండా మంచి దారిలో పని చేసుకొని బతికేలాగా యువతకు మంచి దారి చూపియండ్రి. మీరే ఉన్నతాధికారులు స్పందించాలి. దయచేసి మమ్మలను, మా ఆడోళ్ళని, మెయిన్ ఆడోళ్ళు పిల్లలు అదేంటి అడ్డలు పెట్టడము తాగి, యువత ఎట్లా, ఆడపిల్లలు ఎట్లా పోతారండి బయటికి, ఎట్లా తిరుగుతారు, ఎట్లా పనులు చేసుకుంటారు ఆడపిల్లలు. ఎంతోమంది ఆడోళ్ళం ఉన్నాము, మగోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఈ గుడుంబ చేయబట్టి మా మొత్తం బయటికి వెళ్ళలేకపోతున్నాము. మస్తు ఘోరంగా ఉంది మా పరిస్థితి. దయచేసి స్పందించి
దాన్ని కట్టడి చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చినామండి. సార్ గారికి మేము రిపోర్ట్ ఇచ్చినాము. తొందరగా స్పందించి దాన్ని అరికట్టాలని కోరుకుంటున్నామండి. మేము లేట్ మాత్రం చేయొద్దండి. మాకంతా మేము ఓపిక పట్టి మాకు బాగా ఇట్లా అయిపోయింది. మాకు విసిగెత్తిపోతుందండి. మాకు ఎట్లా బతకాలో కూడా అర్థం అవుతలేదు. చేసే పని కూడా చేసుకోలేకపోతుంది. మెయిన్ యువత చెడిపోతున్నారండి. యువత మొత్తము 18 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లల కాడికెళ్ళి గుడుంబ తాగడము, ఇంట్లో వస్తువులు అమ్ముకోవడము. కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో ముద్రాజ్ సంఘాల నేతృత్వంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం కమిషనర్ రవీందర్ అధ్యక్షతన ముద్రాజ్ సంఘాల నేత సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రవీందర్ ముద్రాజ్ సంఘ నాయకులతో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే అణగారిన వర్గాల నుండి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా అనేక ఒడిదొడుకుల కోర్చి భర్త పూలే సహకారంతో నిరక్షరాస్యులుగా ఉన్న అనేక మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్ది భారతదేశానికి సేవలు అందించారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘాల కోరుట్ల నియోజకవర్గ అధ్యక్షులు చొప్పరి అంజయ్య, ప్రధాన కార్యదర్శి ఉరుమడ్ల శ్రీనివాస్, కోరుట్ల ముదిరాజ్ సంఘం నాయకులు తుపాకుల రాజన్న, ఎడ్ల రమేష్, ఉరుమట్ల చరణ్, చొప్పరి లక్ష్మణ్, వేణు, జంగా రాజేష్, కోరుట్ల నియోజకవర్గం నాయకులు చేగుండ శ్రీనివాస్, కోరుట్ల ముదిరాజ్ సంఘం నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరినీ చైతన్యవంతులుగా చేసి అక్షర జ్ఞానం లేని వాళ్ళకు అక్షరాభ్యాసం నేర్పించి తొలి మహిళగా ఉపాధ్యాయులుగా ఎన్నో సేవలు చేశారు. ఇలాంటి వాళ్ళు మన జాతిలో ఉండడం మనకు గర్వకారణం. ఈరోజు కోట్ల పట్టణం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది. అన్ని సంఘాల వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండగట్టును మహాపుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం. కొండగట్టు అంజన్న సన్నిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. బీసీ కులాల అభివృద్ధికి సర్కార్ కట్టుబడి ఉంది. శాసన మండలి సమావేశంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ పౌరులకు మెట్రోపాలిటన్ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. కోరుట్ల మున్సిపల్ కార్యాలయంలో ముద్రాజ్ సంఘాల నేతృత్వంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. గుడుంబాను అరికట్టాలి. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ మున్సిపల్ పరిధిలోని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసిన 11వ వార్డు కాలనీ వాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.